ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తాము, పెండింగ్ డిఏలు ఇస్తాము, బకాయిలు ఇస్తాము, ఓపీఎస్ తెస్తామని మాట ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ళైనా అమలు చేయకుండా మోసం చేస్తూ ఉంది. జరిగిన అన్యాయం ఇప్పటికే చాలా జరిగింది. తక్షణమే ఇప్పటికైనా ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, పోలీసులకు ఇచ్చిన హామీకి కట్టుబడి మేలు చేయండి అని చెప్పి మీ ద్వారా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు ప్రస్తావన చేసిన అంశాలన్నిటిని కూడా నోట్ చేసుకున్నాం అధ్యక్ష. కానీ సభ దృష్టికి కొన్ని విషయాలు ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులకు సంబంధించిన సంక్షేమం, వారికి రావాల్సిన జీపీఎఫ్ కానీ, రిటైర్ అయిన పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను.